అయితే సీనియర్ని వేసి చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే OnePlus నుంచి ఒక చాలా అద్భుతమైన మొబైల్ అయితే వచ్చేస్తుంది. ఈ మొబైల్ వచ్చి మనకి నవంబర్లో అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం కొత్త ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. మొబైల్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిజైన్ చూసుకున్నా కూడా చాలా అమేజింగ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫీచర్స్ కానీ ప్రైస్ కానీ చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలర్ట్ పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి OnePlus 13. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం నవంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మనకి చైనాలో చూసుకుంటే మాత్రం ఆల్రెడీ లాంచ్ అవుతుంది. మనకి చైనాలో చూసుకుంటే మాత్రం బట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఏ రకంగా స్పెసిఫికేషన్ ఉన్నాయి, ప్రైస్ కూడా కొంచెం అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రైస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. స్పెసిఫికేషన్కి ఆ ప్రైస్ బరాబర్ ఉందా లేదో తెలుసుకుందాం. అయితే మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజైన్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే మనకి ఎక్కడ డిఫరెంట్ అయితే కనపడదు. OnePlus 12 మనకు OnePlus 12లో మనకి ఏదైతే డిజైన్ ఉందో ఎగ్జాక్ట్గా అదే డిజైన్ కూడా ఇందులో లభిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా లుక్ అయినా మనకు అల్యూమినియం ఫ్రేమ్ అయినా మనకి గ్లాసీ ఫినిషింగ్ అయినా చాలా ఎక్సలెంట్గా మనకు అట్లా అనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే మనకి ఎక్కడ చేంజ్ అయితే జరగలేదు. డిజైన్ చూడడానికి అయితే కొంచెం అట్రాక్టివ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే మనకి డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే డిస్ప్లే వచ్చి మనకి 6.8 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి LTPO AMOLED డిస్ప్లే లభిస్తుంది. 1.8 GPS లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే చాలా ఎక్స్టెంట్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో 5000 నైట్స్ చూసుకుంటే పీక్ బ్రైట్నెస్ ఉంది. చాలా బెటర్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. సన్లైట్తో చూసుకుంటే మాత్రం ఎంత కంఫర్ట్ అనేది ఉంటుంది, చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎంత హెవీ సన్లైట్లో అయినా మనకు డిస్ప్లే అనేది కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 5000 నైట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. దానిలో మనకి డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే Corning Gorilla Victor 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. కింద పడిన డ్యామేజెస్ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇది కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకొని 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లేలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. మనకి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే మనకు 5000 నెట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది అయితే నాకు బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎంత హెవీ సన్లైట్ అయినా మనకు డిస్ప్లే బ్రైట్నెస్ అనేది చాలా అద్భుతంగా అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిస్ప్లే ప్రొడక్షన్ కూడా మనకి Corning Gorilla Victor 2తో ప్రొడక్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా డిస్ప్లే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మనం క్లాస్ వైజ్గా చూసుకున్నాం మనకు 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి. డిస్ప్లేలో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మనకి వైడ్ వన్ సపోర్ట్ కూడా ఉంటాయి. మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం కంటెంట్ అనేది HDR చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే అయితే నాకైతే బెటర్ అనిపించింది. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. డిస్ప్లే గురించి ఏమైనా తక్కువ చెప్పేది ఉంటే మాత్రం కామెంట్లు అయితే అడిగాను. దాని గురించి మళ్ళీ మీకు చెప్పేస్తాను. చూసుకుంటే మాత్రం పంచ్వల్ డిస్ప్లేతో లభిస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే స్పెసిఫికేషన్ అయితే ఎలా ఉన్నాయి, ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. చాలా ఎక్స్ట్రెన్స్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ కెమెరా 50 MP, ఇది వచ్చి LYTC 808 సెన్సార్ ఫ్రెండ్స్. చాలా ఎక్స్టెంట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు సెకండ్ కెమెరా వచ్చి టెలిఫోటో లెన్స్. ఇది కూడా ఎగ్జాక్ట్గా 50 MP టెలిఫోటో లెన్స్. దీనిలో మనకు ఆప్టికల్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. 20x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఒక హైలైట్ కెమెరా ఏంటంటే మనకి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంది ఫ్రెండ్స్. 3 కెమెరా చూసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి మనకి 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ 8K 30 FPS కూడా వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రాసెసర్ పరంగా చూసుకున్నమాట ఆ ప్రాసెసర్కి అయితే 8K వరకు అయితే మనకు వీడియో రికార్డింగ్ చేసుకునే కేపబిలిటీ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు అయితే మనకి ఇందులో చూసే అవకాశం ఏంటంటే మనకు 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే చాలా బెస్ట్గా చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ వీడియో కూడా మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే పోర్ట్రేట్ షాట్స్, లైట్ మోడ్స్, AM మోడ్స్ ఇవన్నీ కావాలి, బెస్ట్ కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కెమెరాస్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతాయి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంది. అది కూడా మనకి 50 మెయిన్ కెమెరాస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎగ్జాక్ట్గా సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే వీడియో రికార్డింగ్ 4Kలో కావాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ కెమెరా అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. సెన్సార్ పరంగా చూసుకున్న వాళ్ళు చాలా ఎక్సలెంట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ సెన్సార్ వచ్చి మనకి LYT 808 సెన్సార్ ఫ్రెండ్స్. చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. మనకి స్టెబిలైజేషన్ వీడియోస్ చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తాయి. పోర్ట్రేట్ షాట్స్, వాళ్ళకు రియల్ వీడియో రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ చాలా అద్భుతంగా వచ్చేస్తాయి అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరే ఒకసారి దీన్ని అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చపోయినా కూడా మీరు కామెంట్లో అయితే ఒకసారి రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓవరాల్గా నాకైతే కెమెరా అయితే బాగా అనిపించింది. దీంతో పాటు మనం ప్రాసెసర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు వరకు అయితే మీకైతే డిస్ప్లే గురించి చెప్పాను, కెమెరా గురించి చెప్పాను. ఇప్పుడు మెయిన్ హైలైట్ పార్ట్ ఏంటంటే మనకు ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్ వచ్చింది. స్నాప్డ్రాగన్ నుంచి 8 Elite ప్రాసెసర్ చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బెస్ట్ గేమర్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. మల్టీ టాస్క్ ఎలా వస్తున్నారు వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే కొత్త ప్రాసెసర్, ఈ ప్రాసెసర్లో మనకు ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి రియల్మీలో చూస్తాం. మనకు దాని తర్వాత మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చి మనకు
ఇందులో OnePlus అనేది చూస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని మినిమం క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 4.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ 4.5 GHz ఉంది కాబట్టి మనకి క్లాక్ స్పీడ్ వచ్చి మనకి ఈ క్లాక్ స్పీడ్లో మనం గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం BGM లాంటి గేమ్స్ అంటే మనకు 90 FPS చాలా అల్ట్రా ఎక్స్ట్రీమ్లో అయితే మనకి గేమ్స్ అనేది చాలా ఎక్సలెంట్ హ్యాండిల్ చేస్తే చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే విత్ కెమెరా లవర్స్ అన్ని ఆన్లైన్ మిక్సింగ్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అయితే మనకి రీసెంట్గా లాంచ్ అవుతుంది కాబట్టి ఇందులో మనకు ఫస్ట్ టైం వచ్చేస్తుంది కాబట్టి ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ప్రాసెసర్ అని నా ఒపీనియన్. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే విత్ మనం మైండ్ లాసింగ్ కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ ప్రాసెసర్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోయినా కూడా మీ ఉద్దేశం ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ ప్రాసెసర్ అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఈ ప్రాసెసర్కి అయితే నేనైతే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10/10 అయితే మార్క్స్ ఇచ్చేస్తాను ఈ ప్రాసెసర్కి అయితే నేను. అలాగే దీని బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా మనకు 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 100 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది విత్ 50 వాట్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ వచ్చి మనకి 10 వాట్ అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది. ఛార్జింగ్ పరంగా చూసుకున్నా కూడా మనం చాలా ఎక్సలెంట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే బిగ్గెస్ట్ బ్యాటరీ కావాలి, బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని అయితే ఒకసారి అయితే లుక్ ఉంటుంది. ఎందుకంటే మనకు బ్యాటరీ చూసుకున్న మాత్రం 6000 mAh బ్యాటరీ ఉంది. 100 వాట్ అయితే సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. మనకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదా మనకు 40 నుంచి 50 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. అలాగే విత్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంతో ప్లస్ ఇంకో ప్లస్ పైన మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఇది 10 వాట్ వరకు అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. మనకు ఐఫోన్ లాంటి వాళ్ళకి అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది యూజ్ చేసుకునే అవకాశం ఉంటే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫెసిలికేషన్ చూసుకుంటే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన ఫెసిలికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మరిన్ని ఫెసిలికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా ఫెసిలికేషన్ చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఈసారి మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మనకు ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీటి అప్డేట్ సీజన్ కోసం మాత్రం 2+3 years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తుంది. చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అలాగే మనకి స్పీకర్స్ పరంగా చూసుకుంటే మాత్రం రియల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, లౌడ్ స్పీకర్స్ ఉంది, నాట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఇది ఆర్గానిక్ 50 OSతో లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు ఓవరాల్గా ఫెసిలికేషన్ చూసుకుంటే వేరే లెవెల్ ఫెసిలికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ తగ్గే ఛాన్స్ అయితే లేదు. బెస్ట్ ఆన్లైన్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు ప్రైస్ విషయంలో కొంచెం డౌట్ అనేది కాబట్టి ఆ ప్రైస్ కూడా మీకు లాస్ట్ వరకు అయితే చెప్తాను. వీడియో పూర్తి ఏమిటి మీకు క్లారిటీ మీద వచ్చేస్తుంది. ఇది కొనుక్కోకూడదు అనేది. ఓవరాల్గా మనకి ఫెసిలికేషన్ చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఫెసిలికేషన్ ఉన్నాయి. మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో IP69 రేటింగ్ కూడా ఉంది. చాలా ఎక్సలెంట్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా మొబైల్ గేమ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. కాకపోతే హెవీగా పడితే మాత్రం డ్యామేజ్ చేసే అవకాశాలు కొంచెం జాగ్రత్తగా వాడుకొని. IP69 రేటింగ్ ఉన్నది కూడా మనం అంత రఫ్ అండ్ టఫ్ అయితే వాడకండి. మీరు నార్మల్గా యూజ్ చేసుకొని చాలా బెటర్ అన్న ఒపీనియన్ ఫ్రెండ్స్. అలాగే ఇంకో మెయిన్ వచ్చి మనకి ర్యామ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ చూసుకుంటే బేస్ మనకి ఇందులో 12 GB ర్యామ్ లభిస్తుంది. అలాగే మనకు 2 స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. కాకపోతే మీకు 2 SIM కార్డు అయితే వేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ర్యామ్ కెపాసిటీ చూసుకునే మాత్రం LPDDR5 ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకునే మాత్రం UFS నుంచి 4.0 లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో వేరియంట్ కూడా ఉంది ఫ్రెండ్స్, వచ్చి 24 GB ర్యామ్. అలాగే మనకి 512 GB స్టోరేజ్, అది కూడా ఎగ్జాక్ట్గా మనకి LPDDR5 ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ కూడా మనకి UFS నుంచి 4.0 లభిస్తుంది. కాకపోతే వీటి కెపాసిటీ వచ్చి చాలా అద్భుతమైన కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ అండ్ రోమ్ కెపాసిటీ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకి ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ అయితే నాకైతే అనిపించినాయి. అలాగే వైఫై చూసుకునే మాత్రం Wi-Fi 7 అయితే మనకు Wi-Fi 7 అయితే మనకు లభిస్తుంది. అలాగే ఏజీ చూసుకునే మాత్రం 3.2తో లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫెసిలికేషన్ చూసుకుంటే ఇప్పటివరకు ఏదైనా ఫెసిలికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఎప్పటివరకు లాంచ్ అవుతుందంటే ఇండియన్ మార్కెట్లో మనకు November 23 అయితే లాంచ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే మాత్రం ఆ డేట్లో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ ఫెసిలికేషన్కి మీరు ఎంత ప్రైస్ పెట్టాలనుకుంటున్నారు ఒకసారి కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నాకు లీకేజ్ అయిన పరంగా చూసుకున్న మాత్రం 12 GB ర్యామ్ 2 వేరియంట్ వచ్చి మనకి ఎంత లేదన్నా మనకు ఒక 65,000 ప్రైస్ అయితే పెట్టారు. వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే మనకి ఈ ప్రైస్లో పెడతామని అనుకుంటున్నారు. అలాగే మనకి ఇంకో వేరియంట్ వచ్చి మనకి 24 GB అలాగే మనకు 512 GB స్టోరేజ్. ఈ ప్రైస్ చూసుకున్నాం 80,000 పెట్టే అవకాశాలు అవుతున్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఈ మొబైల్ హిట్ అవుతుందా కాదా ఒకసారి మీకు ఉద్దేశం ఏమన్నా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం బేస్ మోడల్ వచ్చి మనకి 12 GB ర్యామ్ 2 వేరియంట్ వచ్చి మనకి ఇది ఎగ్జాక్ట్గా మనకు ఒక 64,000 అయితే పెడతామంటున్నారు. మేబీ ఇది వచ్చి మనకు 55,000లో పెడితే చాలా హైలైట్గా హిట్ అవుతుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమన్నట్టు మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్గా ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన ఫెసిలికేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ ఫెసిలికేషన్ మీద మీ ఉద్దేశం ఏమన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా దాని కూడా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తే టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త వీడియోతో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.